అక్కలకోటలో వృత్తిని ప్రారంభించి అచ్చట న్యాయవాది 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వాడికి గల యొక్క కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాడు. అతని మనస్సు వికలమయ్యాను. పండరీపురం, గాఢకాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవాలని అనుకోలేను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివాను, కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో శావడే మాటలు అతనికి బాబా యందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చాను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలని అనుకునేను. అతడు తన సోదరుడకు పండితరావుతో షిరిడీకి వెళ్ళాను. దూరము నుండి బాబా దర్శనము చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ నచ్చట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసెను. బయటకు పొమ్ము అని బాబా అరిచెను. సపత్నేకర్ తల వంచుకొని కొంచెము వెనుకకు జరిగి అచ్చట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుతా కేవలి సలహా అయినా తీసుకొనుట ప్రయత్నించెను. కొందరు బాలాశిల్పి పేరు చెప్పి అతని వద్దకు పోయి సహాయము కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళింది. బాలాశిల్పి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అదెవరిదని అడిగాను. దాన్ని ప్రేమించేవారిదని బాబా చెప్పుతూ సపత్నేకర్ వైపు చూసెను. బాబా నవ్వగా అచ్చటి వారందరూ నవ్విరి. బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుతూ సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమనెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలిపొమ్మని అరిచెను. సపత్నేకరు ఏమి చేయవలెనో తోచకుండెను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండేది. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారంతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడీ విడవలసి వచ్చెను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమివ్వాలని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య 1 సంవత్సరం గడిచెను. కానీ అతని మనస్సు శాంతి పొందకుండెను. అతడు గాఢకాపురము వెళ్ళెను, కానీ అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాడేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళటకు నిశ్చయించుకునేను. బయలుదేరటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనపడేను. స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకట్సావారికి పోవుచుండెను. అచ్చటనొక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమపడదవేళ, నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండ నింపేదను అనెను. ఆమె ఫకీరుకు భయపడి ఉత్త కుండతో వెనుకకు తిరిగిపోయాను. ఫకీరు ఆమెను వెన్నెంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను. అయిపోవచ్చింది సాయి సచ్చరిత్ర 48వ అధ్యాయం. ఇంకా 49, 50, 51, 52, 53 కలిపి ఒకే అధ్యాయాలు. రేపు పూర్తి చేసుకుందాము. ఇంకా ఆదివారం భజన, సోమవారం ప్రయాణం కాబట్టి మనకు కూడా సాయి సచ్చరిత్ర ఈ మండల దీక్షలో ఈ సంవత్సరం పరిపూర్ణంగా బాబా పూర్తి చేయించినట్లు అవుతుంది. సేవడే నిన్న ఇది కూడా ఈ సపత్నేకర్ కథకి కనెక్టివిటీ ఇది మొదలు ఇదే, అందుకని ఇక్కడి నుంచి చెప్పుకుందాం. సపత్నేకరు సేవడే ఇద్దరు క్లాస్మేట్స్. వాళ్ళిద్దరు ఒకే తరగతి వాళ్ళు. లా చదువుతున్నారు. బిఎల్ న్యాయ పరీక్షకి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళనోళ్ళు తోటి విద్యార్థులంతా ఒక రూమ్లో కూర్చొని పరీక్షించుకున్నారు. మనం ఎంత మాత్రం నేర్చుకున్నాం, రేపు పరీక్ష రాయాలి కదా అని. సేవడే ఆ ప్రశ్నలకి, సేవడే అంటే ఒక భక్తుడి పేరు, అది మహారాష్ట్రలో పేర్లు కాబట్టి మనకు కొంచెం కొత్తగానే అనిపిస్తాయి. సచ్చరిత్ర చదివే వాళ్ళకి ఏమనిపించదు, అలవాటు అయిపోతాయి. వాళ్ళు అట్లా ఒకరినొకరు ప్రశ్నలు అడుక్కుంటే సేవడే సరిగా సమాధానం చెప్పలేకపోయాడంట. అందరూ వెక్కిరించారు ఆయన్ని. అంటే అప్పుడు స్టూడెంటే కదా, ఆ అబ్బాయిని అందరూ వెక్కిరించారు. అందుకని ఆ అబ్బాయి చెప్పాడంట, నేను ఖచ్చితంగా ఉత్తీర్ణుడు అవుతాను,
ఎందుకంటే నేను షిరిడీకి వెళ్ళి బాబా ఆశీర్వాదం తీసుకున్నాను. ఆయన ఆశీర్వదించాడు నన్ను, నువ్వు తప్పకుండా పాస్ అవుతావని. చూడండి, ఇక్కడ షిరిడీలో మసీదులో ఒక ఫకీర్ గలరు, వారు గొప్ప సత్పురుషులు. యోగులు ఎంతమంది ఉన్నా వారు అమోఘమైన వారు. చూడండి, ఎంతమంది యోగులు ఉన్నా మనం నమ్ముకున్న గురువు అదే చెప్పేది, సామ్రాట్ సామ్రాట్. ఇంకా పెద్ద పదాలు నాకు రావు చెప్పేదానికి, అసలు పదాలే లేవు ఆయన్ని పొగిడేదానికి. అమోఘమైన వారు, పూర్వజన్మ సుకృతం ఉన్న కానీ మనం వారిని దర్శించలేము. మనం కూడా పూర్వజన్మలో ఏదో చేసుకోబట్టి ఈరోజు బాబా పాదాల దగ్గర ఇక్కడ ద్వారకామాయిలో కూర్చోన్నాం, రేపు ద్వారకామాయిలో కూర్చోబోతున్నాం. ఏదో అంత పుణ్యం ఉండబట్టి. పుణ్యం లేకపోతే అసలు మందిరికి రావాలని కూడా బుద్ధి పుట్టదు. ఎన్ని వేల మంది లేరు ఇక్కడ. పద్మావతి నగరు, బాలాజీ నగరు, ఏసీ నగరు, ఎన్టీఆర్ నగర్, దగ్గర ఏరియాలు. ఇక్కడ సి నగరు, ఎన్ని వేలు ఇళ్ళు ఉన్నాయి. ఎంతమంది వచ్చున్నారు ఇక్కడ? ఎంతమంది వస్తున్నారు గురువారం? ఎంతమంది వస్తున్నారు మామూలు రోజుల్లో బాబా దగ్గరికి? బాబాతో రుణానుబంధం ఉండేవాళ్ళు, పూర్వజన్మ పుణ్యం ఉండేవాళ్ళే రాగలరు, లేకపోతే ఆ కర్మ రానీదు. తర్వాత మళ్ళా చెప్తున్నాడు, నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను. ఇదే చెప్పేది, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే నేను చెప్పలేను. అది నమ్మాలా 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 నమ్మాలా. ఏదో పాట కూడా పాడుతుంది, ఏం పాటదే, నమ్మండి నమ్మండి సాయి నమ్మి చెడిన వాళ్ళు లేరండి. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యం కానేరదు. బాబా చెప్పింది ఎప్పుడు అబద్ధం కాదు. ఎంత నమ్మకమో చూడండి. లా చదువుతున్నా అంటే ఎంత ఉంటాయి? 25 ఏళ్ళు ఉంటాయి ఆయనకి అప్పట్లో, అంతే కదా. ఎంత నమ్మకంగా చెప్తున్నాడు చూడు. నాకు మళ్ళా చెప్పలేకపోయాడు జవాబులు ఆ పిల్లోడు. చెప్పలేకపోయినా బాబా మీద నమ్మకం. బాబా నన్ను ఆశీర్వదించాడు, నేను తప్పకుండా పాస్ అవుతాను, నాకు రాకపోయినా పర్వాలేదు అంటున్నాడు. అంటే చదువు తక్కువ ఉన్నా కూడా నమ్మకం నమ్మకం. కనుక వారి కృపచే నేను తప్పక చివరి పరీక్షలందు ఉత్తీర్ణుడయ్యేదను అన్నాడంట. ఆయన నవ్వాడు. సపత్నేకర్ దీంట్లో ప్రధాన పాత్ర. సపత్నేకర్ ఎక్కిరించాడంట, నవ్వాడంట, మళ్ళీ వెక్కిరించాడంట. ఒకసారి కాదు 2 సార్లు ఎక్కిరించాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. సపత్నేకర్కి పెళ్ళి అయింది, న్యాయ పరీక్షలో పాస్ అయ్యాడు. సపత్నేకర్ సంగతి తర్వాత ఉండేది. పాస్ అయ్యాడు, పెళ్ళయింది, ఒక కొడుకు పుట్టాడంట ఆయనకి. 1913లో ఆ కొడుకు గొంతుకు ఏదో వ్యాధి వచ్చి చనిపోయాడంట. తర్వాత ఆయన మనసు, అంతే కదా, బిడ్డ చనిపోతే మనసు వికలం అయిపోయింది, మనశ్శాంతి కరువు అయిపోయింది. ఎన్నో క్షేత్రాలు తిరిగాడు. ఇదిగో రాస్తున్నాయి ఇక్కడ చూడండి. పండరీపురం, గాన్గాపూరు మొదలగు పుణ్యక్షేత్రంలో ఎన్నో తిరిగాడు, అయినా శాంతి కలగలేదంట. కానీ అతనికి తర్వాత వేదాంతం చదివాడంట. వేదాంతం అంటే వేదాలు కూడా చదివాడంట, అయినా శాంతి కలగలేదంట. తర్వాత అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం ఆయన లా చదివేటప్పుడు సేవడే ఆయన ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయంట కష్టకాలంలో. చూడండి, అప్పుడు బాబా దగ్గరికి పోయి నేను పాస్ అవుతా అన్నాడు కదా, సేవడే పాస్ అయ్యాడు కదా పరీక్షలో, చదువు తక్కువైనా అని గుర్తొచ్చిందంట. అప్పుడు షిరిడీకి బయలుదేరాడు. షిరిడీకి పోయి సాయిని చూడాలనుకున్నాడంట. వెళ్ళి టెంకాయ తీసుకెళ్ళాడంట బాబా దగ్గరికి. సాష్టాంగ నమస్కారం చేసి టెంకాయ అక్కడ పెట్టబోతున్నాడంట. గర్జించాడంట బాబా, బయటికి పో. రాత్రే చెప్పుకున్నాం కదా శాంతమూర్తి అని బాబా, మళ్ళీ ఎందుకు అరిసాడు ప్రశ్న మనందరికీ. చాలామంది కూడా అట్టే అనుకున్నారు, ఈయన పిచ్చోడు అరుస్తున్నాడు, ఈయన దగ్గరికి దేని పోవడం, వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు షిరిడీకి వచ్చి. మరి శాంతమూర్తి కదా బాబా, లోపల ఆయన శాంతమే, ఎల్లప్పుడూ శాంతంగానే ఉంటాడు. పైకి మనల్ని చక్కదిద్దేదానికి, మన జీవితాలు బాగుపరిచేదానికి, మన జీవితాలను ఉద్ధరించేదానికి అవి నటన. అది ఆ కోపాన్ని నటిస్తాడు మన కోసం. ఆయన శాంతమూర్తే. మళ్ళా వెళ్ళమన్నాడా, మళ్ళా ఈయన పోలా, కొంచెం వెనక్కి దగ్గర కూర్చున్నాడంట. బాలాశింపి అనే భక్తుడి దగ్గరికి పోయి, ఎట్లా బాబా నన్ను ఇట్లా అరుస్తున్నాడు, మీరన్నా చెప్పండి బాబాకి, ఆయన్ని శాంతపరచండి అంటే, సరే ఉండు. బాబా ఫోటోలను కొనుక్కున్నారంట ఒక షాపుకు పోయి. మనం మళ్ళా ద్వారకామాయికి పోయారంట.
అంటే దీని అర్థం ఏంది? ఎన్నో సంవత్సరం ఇది? 1913లోనే బాబా శరీరంతో ఉండగానే బాబా ఫోటోలు ప్రింట్ అయి ఉన్నాయి. ఇప్పుడు కాదు, సమాధి అయిన తర్వాత కాదు, ప్రింట్ అయింది. 1913లోనే బాబా ఫోటోలు కొన్నామని చెప్తున్నారు ఇక్కడ. అప్పుడే బాబా పూజలు అందుకుంటున్నాడు, ఆయన ఫోటోలకు కూడా పూజలు చేస్తున్నారని దీని అర్థం. ఫోటోలు కొని మసీదుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక ఫోటో బాబా చేతిలో పెట్టాడంట బాలాశింపి. ఈ ఫోటో ఎవరిదంటే బాబా నవ్వాడంట. నవ్వి ఈ ఫోటోను ప్రేమించు వాళ్ళది అన్నాడంట. తర్వాత బాబా శాంతపడ్డాడని ఈయన కొంచెం దగ్గర ఇవ్వాడంట. చూడండి, మళ్ళా బాబా ఫోటోను కొని ఫోటో అది ప్రేమించు వాళ్ళదని చెప్పి బాబా మళ్ళా పాదాలకు నమస్కరించబోతుంటే సపత్నేకర్ మళ్ళా అరిశాడంట, ఓ ఇక్కడి నుంచి అని. ఇంకా ఏంటంటే ఇతనిలో మార్పు రాలా. మొదటే ఆహ్వానిస్తే వాడు ఎట్ట మారుతాడు సయ్యే? మొదటే రాయ్యా కూర్చోయ్యా నీకేం కావాలని అడిగితే మారుతాడా? అతనిలో మార్పు తీసుకురావాలి, అది బాబా ఉద్దేశం. అతన్ని సంస్కరించాలా. అరవకుండా ఉంటే సంస్కరించాడు ఎట్టవుతాడు? తల్లి చేదు మాత్రలు ఎందుకు వేస్తుందా? జ్వరం వస్తే బిడ్డ మీద ప్రేమ లేకేస్తుందా? చేదుగా ఉన్నాయి మాత్రలను స్వీట్లు పెడద్దా? జ్వరం వస్తే చేదు మాత్రలు వేస్తుంది, ఉంది సచ్చరిత్రలోనే. వాడి జ్వరం తగ్గాలని వేస్తుంది. ఇతనిలో ఉండే దుష్ట సంస్కారాలు అరగదీసేదానికి తిడుతున్నాడు ఇక్కడ. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని నిలబడ్డారు. మసీదు ఖాళీ చేయమన్నా అంట. మళ్ళా ఇంకా షిరిడి వెళ్ళిపోయారు వదిలి. ఇంకా బాబా ఆగ్రహానికి తట్టుకోలేక 1 సంవత్సరం అయిపోయిందంట. మళ్ళా గాంగాపురం పోయారంట. ఇంకా అసలు మనశ్శాంతి లేకుండా పోయిందంట. రాసున్నారు ఇక్కడ. అందుకే ఊళ్ళు తిరగబాకండి తల్లులారా. ఎక్కువ తల్లులే ఉండేదంతా, మహిళా భక్తులే ఎక్కువ బాబాకి. ఏ గుళ్ళు అయినా మీరే. ఊర్లో తిరగబాకండి తల్లి, షిరిడీలో చాలా ఉంది తెచ్చుకోండి అని చెప్తున్నది. అందుకే ఆయన ఎన్ని ఊర్లు తిరిగాడు చూడు. 1 సంవత్సరం బస్సు వేసుకొని డింగ్ అని పండర వెళ్ళిపోయినారు. ఆడ నుంచి ఒళ్ళు నొప్పులు ఇంక పడుకున్నారు రూమ్లో వచ్చి, ఇంకా సాయిబాబును కూడా చూడకుండా. పోయా షిరిడీకి పోతే ఆడ పోయేసి వేరే పెట్టుకోండి యాత్రలు కావాలంటే, సొంతంగా పోండి. షిరిడీకి వచ్చినప్పుడు ఆడ ఎత్తుకొచ్చుకోండి. ఆడ పోయిన కాడి నుంచి ముందు ఆ ట్రావెల్స్ కానీ ఉంటారు కొంతమంది, ఏ ఊరికి పోవాలా. స్వప్నంలో కనపడ్డాడు బాబా వాళ్ళ భార్యకి. వాళ్ళ అదృష్టం చూడండి, స్వప్న దర్శనం ఇచ్చి మాట్లాడాడంట ఆమెతో. సరే బాబా స్వప్నంలో కనపడడం శుభశకునమే కదా. బాబా స్వప్నంలో కనపడ్డా స్వయంగా కనపడ్డట్టే, ఆయన శరీరంతో కనపడ్డట్టే మనకి. తర్వాత షిరిడి వెళ్ళారు. బాబా లేడంట, లెండికి పోయినాడంట. వచ్చాడు, అప్పుడు దాకా ఆగారు. బాబాను చూసిందంట ఆమె. చూడండి ఇక్కడ బాబా స్వప్నంలో చూసిన ఆమె చెప్తుంది, స్వప్నంలో తాను చూసిన ఫకీరుకి బాబాకు భేదమేదీ లేదు. స్వప్నంలో ఏ రూపం అయితే కనపడిందో బాబాను చూడగానే ఏమి తేడా లేదంట. అంటే బాబాయే స్వయంగా దర్శనమిచ్చారని రూఢయింది ఆమెకి. అప్పుడు ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగ పడిపోయిందంట. ఆమె అణుకో చూసి సంతసించాడు బాబా. ఏం రాశాడా? ప్రతి పదం పట్టాలా, పట్టి పట్టి పిండాలా. అణుకువా అంటే గురువు దగ్గర వినయం, వినమ్రత. అణుకువా అహంకారాన్ని తీసి ఆయన పాదాల దగ్గర పెట్టాల. అహంకారాన్ని తీసి ఆయన పాదాల దగ్గర పెడితేనే మనం జయమును పొందేదామని రాస్తున్నారు సచ్చరిత్రలో. అహంకారం పడిపోవాలా. అప్పుడు ఆయన గజేంద్రుడికి కూడా అంతే కదా. గజేంద్ర మోక్షంలా గజేంద్రుడు ఫస్ట్ ప్రార్థన చేయలా, అసలు పట్టుకొని రక్తం పిండితే ఇంకా మరణిస్తాను భయపడి ఆఖరాన శరణాగతి అయ్యాడు. అప్పుడు పరిగెత్తాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు దాకా వచ్చాడా? అణుకువ నమ్రతలు ఉండవలను. అదే కదా, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన కోసే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే
కొత్త చిగురు కనిపిస్తుంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఎదిగిన కొద్దీ ఒదగాల. ఒళ్ళుండే చెట్టు వంగద్ది, వంగాల వంగాల వంగాల. మనం అంతా గురువు దగ్గరికి వచ్చి ఫోన్లు మాట్లాడేది, గురువు దగ్గరికి వచ్చి జోబీల్లో చేతులు పెట్టేది, కూలింగ్ అద్దాలు పెట్టుకొని వచ్చేది. తగ్గించుకోవాల గర్వం. కలెక్టర్ దగ్గరికి పోతేనే చేతులు కట్టుకొని నిలబడతాం, లేదా ఇంకా క్లోజ్ అయితే కాసేపు నిలబడి ఆయన కూర్చోమంటే కూర్చుంటాం. కలెక్టర్ ప్రధానమంత్రిలో ఈ ప్రపంచ అధినేతలు, దేశాధినేతలు, ప్రపంచంలో ఉండే అన్ని దేశాధినేతల కంటే బాబా ఎక్కువ. ఆమెను చూసి కథల రూపంలో చెప్పేవాడు బాబా. అదిగో నాకు పొత్తి కడుపు నొప్పి పుడుతుంది, నడుము చాలా రోజుల నుంచి నొప్పి పుడుతుంది, నేను అనేక మందులు వాడాను, కానీ ఇక్కడికి రాగానే తగ్గిపోయినాయి. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఇక్కడికి అడుగు పెట్టగానే నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమేయకపోతే విసుగు చెంది తిని, కానీ నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించుట. అదే చెప్పాడు. ఇచ్చటకు రాగానే నొప్పులన్నీ పూర్తిగా పోయినాయి అని చెప్తున్నాడు. బాబాకి నడువు నొప్పా. మన మనసులో ఉండేది, మన మనసులు చదివేవాడు ఆయన, మన హృదయ నివాసి సాయినాథ్ మహారాజుకి, హృదయ నివాసి సాయినాథ్ మహారాజుకి. హృదయాల్లోనే ఉన్నాడు ఆయన, మన హృదయంలో ఉండేది తెలుసుకోలేడు ఆయన. రాగానే చెప్పేశాడు. అప్పుడు ఆమె టక్కని, ఇది నాకు కదా నడువు నొప్పి, నిజంగానే నాకు తగ్గిపోయినాయి అంటే ఆమెకి ద్వారకామాయిలో అడుగు పెట్టగానే నమ్మకం. మాకెందుకు తగ్గలేదంటే నమ్మకంతో పోతే ఏం తగ్గుతాయా? పూర్తిగా నమ్మాలా. ఊది పెట్టుకుంటే నొప్పులు తగ్గుతాయని నమ్మితే తగ్గుతాయి. ఊదితో తగ్గుతాయో తగ్గు, పరిపూర్ణంగా నమ్మాలా. తగ్గిపోయినాయి నొప్పులు. మళ్ళీ సపత్నాయకర్ పోయాడు, మళ్ళా అరిచాడంట, పోరా బయటకని. తర్వాత అప్పుడు అర్థమైందంట ఆయనకి, అప్పుడు వెలిగింది ఆయనకి. అప్పుడు ఎక్కిరిచ్చాను కదా, ఇప్పుడు మనల్ని కూడా ఎక్కిరిస్తుంటారు. వీళ్ళు పిచ్చోళ్ళు, సాయిమాలలు వేసారు ఒక అని చెప్పింది ఈరోజు. ఈ సాయిమాలలు లేకపోతే ఏమి, ఈ 41 రోజు తర్వాత ఎట్టే ఉంటారా? నీసు తినకుండా, నాన్ వెజ్ తినకుండా ఈ 40 రోజులు మానేస్తే సరిపోద్దా? జీవితాంతం మానొద్దా? ఈ 4 రోజులు నియమాలు ఉంటే సరిపోద్దా? తర్వాత ఉంటారా? ఇవన్నీ ఉంటారు, ఎక్కిరిచ్చేవాళ్ళు ఉంటారు గ్యారంటీగా. ఒక మంచి పని నేను చెప్పిన ఆమెకి, సత్యసాయిబాబాని తిట్టినారమ్మా, హాస్పిటల్ పెట్టి ఫ్రీగా వైద్యం చేస్తుంటే గుండెలు అమ్ముకుంటున్నాడు, కిడ్నీలు అమ్ముకుంటున్నాడు. అటువంటి లోకం ఇది. షిరిడి సాయిబాబాని తిట్టారు, యేసుక్రీస్తుని తిట్టారు, ఒక్కరినన్నా వదిలినారా? మహమ్మద్ ప్రవక్తని తిట్టారు, రసం పిండారు, ఒక్కరిని కూడా వదల్లా, ఉతికి ఆరేసి బండరాళ్ళతో కొట్టారు. మంచిని సమాధి చేశారు. అదే మంచిని సమాధి చేస్తారని పాట. ఎక్కిరిచ్చేవాళ్ళు గ్యారంటీ ఉంటారు, వాళ్ళకి ఇదే గతి. అదిగో మసీదులో 3 సార్లు ధైర్యం కొట్టాడు. నాస్తికులే భక్తులు అయిపోయారు. సాయిబాబా భక్తులు తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు బాబాని అనుకుని తీరిస్తే చలం అని ఉంది సాయిలీలామృతంలో. చలం అని ఒక ఆయన ప్రముఖ నాస్తికుడు, ఆయన బాబా భక్తుడు అయిపోయాడు. ఆయనకి ఏదో ఇబ్బంది వస్తే ఈ 40 రోజులు పాటిస్తే కొంతైనా మెరుగుపడతాం. అసలు పూర్తిగా లేకపోతే 360 రోజులు అసలు ఇబ్బంది కదా. ఈ 40 రోజులను శుద్ధంగా ఉన్నాం కదా. భజనలు చేయడం దేనికి, పూజలు చేయడం దేనికి అంటే ఏమన్నా మారారా అడుగుతుంటారు. ఏమన్నా మారారా? 24 గంటలు భజనలు చేస్తున్నారు, 24 గంటలు పూజలు. ఏమన్నా మారారంటే ఒకప్పటికి మారుతాం. పిల్లోడు పుట్టంగానే నడుస్తాడా, పరిగిస్తాడా? పిల్లోడు పుట్టిన తర్వాత ఎత్తుకొని తిరగద్ది తల్లి. కొద్ది రోజులు దూగాడతాడు, కొద్ది రోజులకు నడుస్తాడు, కొద్ది రోజులు పరిగిస్తాడు, కొద్ది రోజులు హై జంప్, లాంగ్ జంప్ చేస్తాడు. ఒకనాటికి తయారవుతాం. అట్టని అసలు ముగిచ్చేస్తే అసలు అట్టే ఉండ బండరాళ్ళు లాగా వాగేవాళ్ళు వాగుతుంటారు. సాయిబాబా మన గురించి ఏమనుకుంటున్నాడు, సాయిబాబా దృష్టిలో మనం కరెక్ట్గా ఉన్నాం లేదా అనుకుంటా వెళ్ళిపోవాలా. మిమ్మల్ని కూడా అంటుంటారు, ఈరోజు మాల వేసుకున్నామే, ఒక ఫోన్ చేసి బాధపడుతుంది పాపం.
ఎందుకంటే వాళ్ళు ఇలా మాల ఈర్ష్య, ద్వేషం, అసూయ వేసిన వాళ్ళని చూస్తే వాళ్ళు వేయలేకపోయారు కదా. ఏదో ఒకటి వాళ్ళ అహంకారాన్ని తృప్తిపరచుకోవాలా. మేము వేయలేదు కాబట్టి ఎదుటోళ్ళని ఎక్కిరించి వాళ్ళు తృప్తి పడాలా. మాకు పుణ్యం ఉంది కాబట్టి వేసామని చెప్పండి. ఈ కాషాయ వస్త్రాలు ధరించాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలా. కాషాయం అంటే ఏంది? సామాన్యమా? ఎవరు కాషాయం ధరించేది? స్వామీజీలు ధరించేది కాషాయం. ఆ గుడ్డ కట్టుకోవాలంటే అర్హత ఉండాలా. ఊరికే కట్టుకోగలమా? బాబా అనుమతి లేనిదే, ఆజ్ఞ లేనిదే మన మళ్ళీ మాల పడద్దా? ఈ కాషాయ వస్త్రం పడద్దా? బాబా అనుమతి లేనిదే. బాధేసింది నాకు. ఆ సాయి మాట్లాడుతుంటే ఫోన్లో చెప్పా నేను. ఉంటారమ్మా మహానుభావులే అన్నారు. మంది ఎంతమ్మా, మనం ఎంత ఆఫ్టర్లు. పడాలమ్మా, పడితేనే శిల్పం అయ్యేది, పూజలు అందుకునేది. పడాలా, పడకపోతే ఊరికే అవుద్దా? ఇంట్లో ఎన్ని పడుతున్నారు మీరా? పొగడుతున్నారు. మీరు నిద్రలేసి మీ ఆయన కానీ పొగడుతున్నారు రోజు. అబ్బా నువ్వు భలే చేసి పెడతావు, నువ్వు చేసినట్టు అసలు ఎవరు చేయరు. పక్కింటి వాళ్ళు బాగుందని చెప్తాడు ఎప్పుడన్నా కూర పెడితే. ఎదురింటి వాళ్ళు కూర పెడితే సూపర్గా ఉంది, ఆమె భలే చేసింది, అబ్బా నువ్వు అసలు ఏం ఎటు చేస్తావు ఇది అంటారు. పొరుగింటి పొల్లగూర రుచి. ఎప్పుడన్నా మనల్ని పొగిడాడు ఎంత బాగా చేసినా. మరి ఇంట్లో పడ్డంలే. కొడుకులు కూడా పిల్లకాయలు పెళ్ళిళ్ళు ఎంత హూ ఆర్ యూ, ఏమి నీ సంగతి ఏంది అసలు అంటారు తల్లిదండ్రులు. నీకు అసలు ఏమి తెలియదు, కూసా ఏమి తెలియదు తలకాయ కొడుక. పెళ్ళిళ్ళు అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన దాకా అబ్బా మా అమ్మని వదిలిపెట్టి ఉండన్న, మా అమ్మ అంటే ప్రాణం. కొటేషన్లు పెడ స్టేటస్లు కూడా, అమ్మ అంటే ప్రాణం, మళ్ళీ నీకు అమ్మగా పుట్టాలా, ఎన్ని పెడతారు కొటేషన్లు. పెళ్ళయిన దాకా. పెళ్ళయిన తర్వాత తల్లి అల్లం, పెళ్ళం బెల్లం, అంతా నాటకం. ఇది ఈ నాటకం అని తెలుసుకో ఉండాలి. రోజు ఒకసారి అని అనుకోవాలి ఇది నాటకం అని. మనం కూడా యాక్షన్ చేయాలి. నువ్వు సూపర్ అంటే నువ్వు కూడా సూపర్ అంటుండాలి. మనం కూడా డబల్ సూపర్ అని మనం కూడా నటన అంతా యాక్టింగ్. అసలైన సత్యం భగవంతుడు సాయిబాబా. చూడండి ఇక్కడ బాబా పాదములపై పెట్టాడు, మళ్ళా ధరిమేశాడు. ఎక్కిరిచ్చిన దాని గురించి వచ్చింది ఇది. ఎందుకు ధరిమేశాడు బాబా అని. అయినా కూడా ఎక్కిరిచ్చే వాళ్ళని కూడా దగ్గరికి లాక్కుంటాడు ఆయన. పతితులను కూడా పావనం చేస్తాడు. అదే కదా గురుమహిమ. గొల్ల స్త్రీ వచ్చి బాబా నడువును పెట్టుకోవడం. గొల్లోళ్ళు ఉండాల్సిందే ఏ దేవుడి దగ్గర. గొల్ల స్త్రీ వచ్చి బాబా నడువును పట్టుచున్నాను. ఏ పుణ్యక్షేత్రం పోండి గొల్లోళ్ళు ఉంటారు గ్యారంటీగా. గొల్లోళ్ళకి దేవుడికి అంత బంధం. అందుకే గొల్లోళ్ళలో పుట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత కోమిటోళ్ళ గురించి కథ చెప్పాడంట. ఉన్నారు కదా ఇక్కడ కూడా. కోమిటి అని రాసి ఉన్నారు మేడం, నేను చెప్పడం లేదు. కోమటి గురించి కథ చెప్పాడంట. అదిగో చెప్పి దాంట్లో వాళ్ళకి కొడుకు మరణించాడు వాళ్ళకి అని చెప్పాడంట ఆ కోమటి వాళ్ళ ఇంట్లో. అంటే సపత్నేకర్ గురించి చెప్తున్నాడు ఆ కథ రూపంలో. తర్వాత అప్పుడు అర్థమైపోయిందంట. బాబా ఇదిగో ఇక్కడ రాస్తున్నారు చూడండి, అందరి హృదయాలు గ్రహించువాడు సాయిబాబా. ఆయనకు అర్థమైపోయింది అప్పుడు. అప్పుడేమో ఎక్కిరిచ్చాడు సారు. అప్పుడు బాబా సర్వజ్ఞుడు. ఎన్నిసార్లు చెప్పుకుంటాం తనివి తీరదా. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు. బాబా సర్వజ్ఞుడిని గ్రహించను. తర్వాత గొల్ల స్త్రీకి చెప్పినట్లే నటించి ఇదంతా చెప్పాడు. మళ్ళీ చెప్పాడు చూడండి, వీడు నాకు వాడి కొడుకుని నేను చంపానని నిందించుచున్నాడు. నేను లోకల బిడ్డలను చంపేదనా. కొంతమంది మామూలుగా ఒక కష్టం వచ్చింది అనుకోండి వాడి ఒక ఇంట్లో, ఏమంటాము బాబా మాకేం చేశాడు అనేస్తాం. సహజం అది. నా దగ్గర కూడా కొంతమంది అంటుంటారు సమాధానం చెప్పలేని పరిస్థితి. అప్పుడు అదంతే, అది ఆ బాధలో అట్టు అనిపిస్తుంది. ఇదిగో అడుగుతున్నాడు చూడండి, నేను లోకల బిడ్డలను చంపేదనా. ఇతడు మసీదుకి వచ్చి ఏడ్చుతున్నాడేలా, అదే బిడ్డను వీడి భార్య గర్భంలో మరలా తెచ్చేదను. బాబా ఆయన తలపై హస్తం ఉంచి ఓదార్చాడంట. ఓదార్చి చెప్పాడు, ఈ పాదములు ఎవరి పాదములా? బాబా పాదములు చూడండి ఒకసారి. ద్వారకామ్మాయి పాదములు ముదుసలివి, పవిత్రమైనవి, పరమ పవిత్రమైనది. ఇక నీ కష్టములు తీరిపోయినవి, నా యందే నమ్మకముంచుము, నీ మనోభీష్టములు నెరవేరును. చూడండి 3 సార్లు బయటికి తరిమేశాడు. తల్లి చూడు తన బిడ్డని
తిడుతుంది, వెళ్ళిపోరా ఇంట్లో నుంచి కూడా అంటది. ఒక్కోసారి ఒళ్ళు మండితే మరి వాడు తప్పుడు పనులు చేస్తుంటే గమ్ముకుంటుందా ఇంట్లో నుంచి వెళ్ళమని, మళ్ళీ ఎత్తుక్కొని తీసుకొచ్చుకుంటుంది ఇంటికి. తీసుకొచ్చుకోదా, వదిలిపెడద్దా బిడ్డనే? బిడ్డ మలమూత్రాలు విసర్జించాడని బిడ్డని విసిరేస్తారా? మలమూత్రాలు కడిగి మళ్ళా బిడ్డని సంకరేసుకుంటారు, ఎత్తుకుంటారు, హత్తుకుంటుంది తల్లి. అదే ఇక్కడ సాయి అమ్మ చేసింది. తరిం కొట్టాడు, అరిచాడు, తిట్టాడు, మళ్ళా చూడు హామీ ఇచ్చేశాడు, నా మీద నమ్మకం ఉంచరా, నీ కోరికలన్నీ తీరిపోతాయి, మనోభీష్ట ఫలసిద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అన్నాడు. ఇక్కడ సపత్నేకర్ మయ మరిచిపోయాడంట. బాబా పాదాలు కన్నీళ్లతో తడిపేశాడంట. నీళ్లతో కాదు అభిషేకం చేసింది, ఇక్కడ కన్నీళ్లతో చేశాడు అభిషేకం. మనకి కష్టం వస్తే, బాధ వస్తే అందరి దగ్గర ఏడవబాకండి, యాక్షన్ చేస్తారు మన ముందు అయ్యో అని, వెనక్కిపోయి ఎగతాళి చేస్తారు. లోక సహజం అది, లోకంలో ఉండే నైజం అది, మానవ నైజం. బాబాను తడిపేయండి పాదాలతో. నాకు కష్టం వచ్చినప్పుడు కూడా పాదాలు తడిపేశా. ఉన్నావా అసలు ఉన్నావని వాడుకున్నా. ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు తెలియకున్నావా, ఉన్నావని కనుగొన్నావని ఎందరెందరో అన్నారు, ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు. ఉన్నావా అసలు ఉన్నావా. నాకు కష్టం వచ్చినప్పుడు పాడుకున్నా, తడిపేసి ఆ పాదాలు కన్నీళ్ళతో ఎక్కులు పెట్టి ఏడ్చి నా కష్టం తీర్చేశాడు. నా కీడు రోజులన్నీ ముగిసిపోయినాయి. సచ్చరిత్ర తీస్తే నీకు కీడు రోజులు ముగిసినవని వచ్చింది. సచ్చరిత్ర మాట్లాడింది నాతో. సచ్చరిత్ర ద్వారా బాబా మాట్లాడాడు. అందుకే చెప్తున్నా ఈరోజు, సచ్చరిత్ర ద్వారా బాబా మాట్లాడతాడు, మాట్లాడతాడు, మాట్లాడతాడు. నేను అనుభవించి చెప్తున్నా. ఇది పుస్తక జ్ఞానం కాదు, అనుభవ జ్ఞానం. తర్వాత మళ్ళా కొద్ది రోజులు ఉన్నారు ఆడ. పూజా సామాగ్రి తీసుకొని ప్రతిరోజు నైవేద్యం తీసుకొని వాళ్ళ భార్య పోయి బాబాకు సమర్పించి ఆ నైవేద్యం ఆయన ఇచ్చిన ప్రసాదం తీసుకొచ్చుకుంటుండిందంట. ప్రజలు మసీదులో అప్పుడే జనం పెరిగిపోయారు. 1910 నుంచి తండోపతండాలుగా వచ్చారు బాబా దగ్గరికి భక్తులు. 1910 నుంచి పుణ్యక్షేత్రమై విరాజిల్లింది షిరిడి. చావడి ఉత్సవం చూశాయంట. చావడి ఉత్సవం బాబా శరీరంతో ఉన్నప్పుడే కదా మొదలైంది. ఇప్పుడు జరుగుతున్నది, రేపు చూస్తారు మీరంతా. గురువారం చావడి ఉత్సవం చూడండి, చెప్పాను కదా మీటింగ్లో. ఆ మీటింగ్ రానోళ్ళు నన్ను అడగవాకండి షిరిడీలో ఏం చూడాలని. మధ్యాహ్నం ఒక ఆయన వచ్చాడు, షిరిడీలో విషయాలు చెప్పను, పోవాయా ముందు లేసన్న సాయిబాబు చెప్పినట్టు నేను కూడా చెప్పిన. ముందు లేచిపో, మనిషికి చెప్పే ఓపిక లేదు మాకు, పో అని చెప్పారు. చూడండి ఇప్పుడు ఆమె పాడింది నామం చెప్పి ఎప్పుడు పాట పాడరు. ఈరోజు ఏమో ఆఖరాన్ని రజనీ సాంగ్ సాయికి ఎక్కడో 3 వచ్చింది, పాండురంగ నామం అని పాడింది. లాస్ట్లో ఆ నామం ట్యూనింగ్ చెప్పి ఎవరు పలికిచ్చారు ఆ పలుక. ఈరోజు అధ్యాయంలో ఉంది, సపత్నేకర్కి పాండురంగంలాగా దర్శనం ఇచ్చాయంట బాబా. ఈమె చివరిలో పాండురంగ నామం చెప్పింది. ఈరోజు ఆమె చెప్పిందా, ఆమెలో ఉండి బాబా చెప్పించాడు. అది కదా బాబా చేసే ఏర్పాట్ల. రామనామం చేయాలనుకుంటే ఆ రోజు ఉదయాన్నే ద్వారకామాయి బాని ఎవరో రామనామం గురించి పాట పాడుతున్నారంట. ఈయన రామనామం చేయాలని అనుకున్నాడు. రేపు వద్దన్నే మసీదుకు పోగానే మసీదు బయట ఒక ఆయన గానం చేస్తున్నాడు రామనామం గొప్పతనం గురించి పాట. ఇక్కడ పాండురంగుడిగా దర్శనం ఇస్తుంటే ఈ పాండురంగ నామం చెప్పింది. అలా గమ్ముగుండ్లా ఆకరాలు మళ్ళీ పాండురంగ నామం పరమ పుణ్యనామం, పాండురంగ నామం అదే మోక్ష తీరం, వేదసారం మధురం, పాండురంగ నామం. ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం, ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం, ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం, పాండురంగ నామం. అందరు చెప్పండి, పాండురంగ హరి జయ జయ రామకృష్ణ హరి జయ జయ. ఏం కాడాలి? పాండురంగ హరి జయ జయ రామకృష్ణ హరి జయ జయ. పాండురంగ 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 ఆడాలి. పాండురంగ పాండురంగ అందరు కలిసి చెప్పండి, పాండురంగ 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 పాండురంగ
పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ పాండురంగ సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి సాయి బాబా 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 సాయి బాబా. బాబా చేసే ఏర్పాట్లు సాయి ఇవన్నీ. చావడి ఉత్సవంలో పాండురంగనగా దర్శనం ఇచ్చాడు బాబా. ఇక్కడ చివరిలో పాడిచ్చాడు ఇక్కడ పాండురంగ నామం ట్యూనింగ్. నాకు తెలిసి ఇంటికాడ ఏం చదివి ఉండదాం, నాకు తెలుసు. ఏడకొచ్చే వినడం అంతే, నాకు తెలుసు కదా. ఈమె నామం పిచ్చాం, మేము పారాయణ పిచ్చాం కాదు. ఈమె సాయిబాబా నామం అంటే అన్నీ వదిలేసి వచ్చేస్తుంది, అందరిని వదిలేస్తుంది. సాయిరాం. తర్వాత ఇంటికి పోయారు, టెంకాయ ఇచ్చాడు. చెప్పాను ఇది. మసీదుకి పోయి ₹1 దర్శనం ఇచ్చారంట బాబాకి. టెంకాయ తీసుకొనము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనసును ఎందట్టి ఆందోళన ఉంచుకుము. బాబా దక్షిణాడికి తీసుకున్నాడు సాయి అందరినే. చదవడంలే సచరిత్రలా. టెంకాయ ఇచ్చాడు. సంతానం కావాలన్నా ఏం కావాలన్నా టెంకాయ ఇచ్చేవాళ్ళంటే. ఇప్పుడు కూడా షిరిడి సాయి సంస్థానంలో మనకి బిట్స్ వస్తే డ్రాలో టెంకాయ ఇస్తారు. ఏదైనా ముఖ్యమైన వాళ్ళకి కూడా, విఐపీలు వచ్చినా కూడా, పెద్ద పెద్దోళ్ళు వస్తే కూడా టెంకాయ ఇచ్చి పంపిస్తారు. టెంకాయ మెయిన్ అక్కడ షిరిడీలో. మీకు ద్వారకామాయలో టెంకాయ కానీ ఎవరిని ఇస్తే అదృష్టం, మీకు భాగ్యం. అదిగో వాళ్ళకి నాగమణి సాయి వాళ్ళకి శంకుస్థాపన, ఇల్లు శంకుస్థాపన అయితే వాళ్ళ మనవడికి బిట్స్ ఇచ్చి టెంకాయ ఇచ్చాడు ఇక్కడ. వాళ్ళు ఇల్లు కడతారని ఎవరికి తెలుసు? ఆయన తెలుసు ఇల్లు కడతారని. చేసుకున్నాళ్ళు చేసుకున్నంత సాయి ఊరికినే దొరకదు అనుగ్రహం. ఇదిగో చూడండి, శిశువుని బాబా పాదం వెళ్ళిపోయారు ఇంటికి. తర్వాత 1 సంవత్సరంలో కొడుకు పుట్టాడంట. బాబా మాట అంటే ఏంది? వేద వాక్కు. కొడుకు పుట్టాడు 8 మాసాల శిశువుతో. భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువుని బాబా పాదాలపై పెట్టారంట. ఇప్పుడు కూడా మన మందిరానికి వచ్చి 3వ నెలలో అట్లా బిడ్డలను తీసుకొచ్చి బాబా పాదాలను తాకిస్తుంటారు. నేనే చెప్తుంటా పూజారులు, పెట్టండి అయ్యా బిడ్డలనని. బాబా బిడ్డలు కదా వాళ్ళ. 3వ నెలలోనే బాబా దగ్గరికి వచ్చారంటే. కొడుకు పుట్టను 8 మాసాల శిశువుతో శిశువుని తీసుకొచ్చి బాబా పాదాలపై పెట్టారు. అదిగో ఏం చెప్తున్నారు చూడండి, నీ బాకీ, మీ రుణం తీర్చుకోలేమంటారు, అట్లా మీ బాకీ తీర్చుకోలేం బాబా మేము, కాబట్టి సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాము. ఇక మీదట మీ పాదములనే పట్టుకుంటాం, వదలము. మాకు ఇంటి దగ్గర ఆలోచనలు, స్వప్నంలో జాగృతావస్థలు మమ్మల్ని బాధిస్తున్నాయి. మా మనస్సులను ఇక్కడ నోట్ చేసుకోండి పాయింట్ ఇప్పుడు రాబోయేది. నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. అది భజన. భజన భజన అంటే మీరు భజన మనస్ఫూర్తిగా చేస్తే ఆలోచనలు అన్నీ పోతున్నాయా లేదు? మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా? ఇంటి దగ్గర ఆలోచనలు గుర్తొస్తున్నాయంటే మీరు మనసు ఇక్కడ పెట్టడం లేదని అర్థం. భజనలో కూర్చుంటే మన ఆలోచనలన్నీ ఒక 10 నిమిషాలకు అన్నీ ఎగిరిపోతాయి, బాబాలో లీనం అయిపోతాం. అది భజన అంటే. అందుకే అందరూ రాండి మహాభజనకి. ఒక ఆయన చెప్పాడు ఈరోజు ఫోన్లో, అయ్యప్ప స్వామి గురుస్వామి ఇరుముళ్ళు కట్టడానికి పిలిస్తే మాకు మహా పడి పూజ ఉంది సోమవారం, కార్తీక సోమవారం రాలేమని. కార్తీక మనకి ఇరుముళ్ళు సోమవారం, భజన ఆదివారం. పిలవండి అందరినీ, మహాభజనలో పాల్గొనండి. బాబా మనకు కూడా ఇచ్చాడు మంచి పేరు అనుకున్నా నేను. వాళ్ళు మహాపడి పూజ అంటే వాళ్ళది. అందు కూడా మహాభజన్ని అందరికి పిలవండి, అందరిని ఆహ్వానించండి, అందరం కలిసి చేసుకుందాం. భజన బాగా చేస్తే సాయిబాబా కూడా భజనకు వస్తాడు. ఇది సత్యం సత్యం సత్యం. ఒకరు కాదు 3 పుట్టారంట. భాస్కరు, దినకరు, మురళీధర్ అని పేరు పెట్టారంట. సపత్నేకరు వృధాపోవని బాబా మాటలు అవి అక్షరాల జరుగని నమ్మారంట వాళ్ళు. ఏదో ఒక అనుభవిస్తే కదా నమ్ముతావా? సాయిరాం సాయిరాం. श्री साई दरबार महाराज की जय। श्री साई सच्चरित्र को अम्मा सच्चरितमा साईनाथ प्रतिरूपमा
అమ్మా సచరితమా సాయినాథ ప్రతిరూపమా తల్లి నీకు వందనాలమ్మా అమ్మ నీకు వందనాలమ్మా అందరూ సచరిత్ర శ్రీ సాయి సచరిత్రకు శ్రీ సాయి సచరిత్రకు శ్రీ సాయి సచరిత్రకు ఓ సమర్థ సద్గురు సాయినాథ సాయి మాత ద్వారకా మాయి భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా మీ దివ్య ఆశీస్సులతో ఈరోజు మీ సన్నిధికి మీ భజనకు మీ చరిత్ర పారాయణకు మీ సత్సంగానికి రాగలిగా ఇదంతా మీ దయే సాయి మీ దయే సాయి ఇలాగే ప్రతిరోజు మీ సేవలలో పాల్గొని మనస్సును ప్రసాదించు దేవా ప్రసాదించు దేవా మీ కృపా దృష్టితో అనుక్షణం మా వెన్నంటి ఉండి మమ్ములను మా కుటుంబ సభ్యులను కంటికి రెప్పలాగా కాపాడి నడిపించు తండ్రి మా తల్లిదండ్రులను మా అత్తమామలను గౌరవించి సంరక్షించే సద్బుద్ధిని మాకు ఇవ్వుము సాయి మాలో ఉన్న ఈర్ష ద్వేషం అసూయ అహంకారం కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలను సమూలంగా తీసివేసాయి బాబా బాబా నీ చేతిలో పరికరములుగా లోక కళ్యాణానికి మమ్ములను ఉపయోగించుకోసాయి ధర్మాన్ని ఆచరించే శక్తిని సద్గుణాలను ఇంద్రియ విగ్రహాన్ని మాకు అనుగ్రహించు సాయి మాకు మా కుటుంబానికి ఈ విశ్వానికంతటికి నిరంతరం శాంతిని ప్రసాదించు దేవా నిరంతరం శాంతిని ప్రసాదించు దేవా సాయినాథ సాయి దేవా సాయి తండ్రి సాయి అమ్మ ద్వారకా మాయి శరణం 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 అందరూ రెండు చేతులు పైగా కలిసాయి పాయిమాం 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 రక్షమాం 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 తూర్పున భానుడు దయించే మేలుకో సాయి మేలుకో మేలుకో సాయి మేలుకో మేలుకొని భువిని